హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేది ప్రకృతి వికృతులు విరామ చిహ్నాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి వచ్చి 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు డిఎస్సికి ఎంతో ముఖ్యమైనవి అనమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఈ వీడియో చూస్తే ఒక లైక్ ఇవ్వండి. చూసేద్దాం వచ్చేయండి. ప్రతి వాక్యం చివరిలో ఉండే విరామ చిహ్నం ఫుల్ స్టాప్. వాక్యం అక్కడితో పూర్తయినది అని తెలిపినది ఫుల్ స్టాప్. వాక్యాంత విరామ చిహ్నం ఫుల్ స్టాప్. కామాను డాష్ అంటారు స్వల్ప విరామ చిహ్నం. ప్రశ్నార్థక చిహ్నం గుర్తు క్వశ్చన్ మార్క్. ఆశ్చర్యకరమైన వాక్యాల చివర ఉండే చిహ్నం ఇదిగోండి, దీన్ని ఏమంటారు నాకు గుర్తులేదు. చిహ్నంగా వాడుతారు ఆశ్చర్యార్థకం. సంబోధన ఆశ్చర్యం, సంతోషం, భయం మొదలగు పదాలతో తర్వాత వాడే గుర్తు జనమాట. బాబాయ్ పెద్ద సింహం చూశాను. టీచర్ ఈ వాక్యం చివర ఉండవలసిన గుర్తు ఆశ్చర్యార్థక వాక్యం చిహ్నం అన్నమాట. అమ్మ తిన్నావా ఈ వాక్యం చివర ఉండవలసిన గుర్తు క్వశ్చన్ మార్క్. అడవి యొక్క వికృతి రాయండి అటవి. ఆకాశం యొక్క వికృతి ఆకాశం. నేహం యొక్క వికృతి నేయం. సహాయం యొక్క వికృతి సాయం. రాత్రి యొక్క ప్రకృతి రాత్రి. కీర్తి యొక్క వికృతి కీర్తి. సముద్రం యొక్క ప్రకృతి సముద్రం. శక్తి యొక్క ప్రకృతి శక్తి. భాష యొక్క వికృతి భాష భాష. దేవుని పూలతో పూజించాలి పదం యొక్క ప్రకృతి పుష్పం. ఈ భూమి సుందర దృశ్యాలకు నిలయం పదం యొక్క ప్రకృతి భూమి. విద్యార్థి నిత్యము పాఠశాలకు వెళ్ళాలి పదం యొక్క వికృతి నిత్యము నిత్యం. ధమ్మ పదం బౌద్ధ సాహిత్యానికి సంబంధించిన గ్రంథం ప్రకృతి ధర్మపదం. నీ దస్తూరి ముత్యములే కోప పదము యొక్క ప్రకృతి ముత్యాలు. ఓర్పు లేకపోతే ఖర్జం అవుతుందా పదము యొక్క ప్రకృతి కార్యం. భాగ్యం యొక్క వికృతి భాగ్యం. భక్తి యొక్క వికృతి భక్తి. గౌరవం యొక్క వికృతి గారవం. పుస్తకం యొక్క వికృతి పొత్తము. బృంగారం యొక్క వికృతి బంగారం. క్రింది వాళ్ళ సరికాని జత ఆజ్ఞాన. ఇవన్నీ కరెక్ట్ అనమాట. ఈ క్రింది వాళ్ళ సరికాని జత బ్రహ్మ బ్రహ్మ. క్రింది వాళ్ళ సరికాని జత జ్యోతి జాతి. ఇక్కడ వచ్చి భాగ్యము భాగము సరికానిది. రాశి రాశి సరికాదు. ఇక్కడ సరైన జత సంధ్య సంజ. ఇక్కడ కింది వాళ్ళ దిశకు సరికాని వికృతి దిశ దశ. క్రింది వాళ్ళ ధర్మమునకు సరి అయిన వికృతి జత ధర్మము ధమ్మము. క్రింది వాణిలో రాత్రికు సరికాని వికృతి రాత్రి రాతరి రాతర. క్రింది వాణిలో సరికాని ప్రకృతి వికృతి జతను గుర్తించండి గురవము గర్వము. క్రింది వలన సరికాని జత చంద్రుడు చంద్రు. క్రింది వలన సరికాని ప్రకృతి వికృతి శబ్దం సద్దు. క్రింది వలన సరికాని ప్రకృతి వికృతి శాస్త్రం చుట్టం. శిరుడి కురిపించు లచ్చిని ప్రసన్న చేసుకోవడానికి శ్రీలక్ష్మని పూజించాలి. ఈ వాక్యం నందుల ప్రకృతి వికృతి జంట లచ్చి లక్ష్మి. మళ్ళీ వచ్చేసి శ్రీ సిరి. న్యాయమును తప్పించి చర్చించరాదు. న్యాయమును కాపాడుట మనవ కర్తవ్యం. ఈ వాక్యము నందుల ప్రకృతి వికృతి జంట న్యాయము న్యాయము తప్పు ఒప్పు. చూశారు కదా. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిని జతపడుతుంది. సిగం సింహం. ఖంబాలు స్తంభాలు. నిద్ర నిద్ర. పుణ్యం పుణ్యం. క్రింది వాటిని జతపడుతుంది. దేవాలయం దేవాలయం. సముద్రం సముద్రం. గారవం గౌరవం గారవం. నిత్యం నిచ్చలు. రాజు రాయలు. అగ్ని అగ్గి. ఆకాశం 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 ఆకాశం. కావ్యం కబ్బం. ఇక్కడ ప్రకృతి వికృతులు రాయండి. శరీరం శక్తి శక్తి. గట్టబడితే మంచి ఫలితాలు పొందవచ్చు. క్రింది వికృతి ప్రకృతి సంబంధాలకి ధమము ధర్మము. ఇక్కడ వచ్చేసి మన క్రింది వాక్యాల పరిస్థితి తప్పు వాటిని గుర్తించండి. మన ధమ్మం మనం పాటించాలి. మన ధమ్మం మనం పాటించాలి తప్పు. కొందరికి చిత్తరువులు గీయడంలో నైపుణ్యం ఉంటుంది. కొందరికి చికిత్స గీయడంలో నైపుణ్యం ఉంటుంది తప్పు. నెక్స్ట్ శాస్త్రాన్ని అధిగమించకూడదు చట్టాన్ని అధిగమించకూడదు. బీసీ సరికాదనమాట. ఇప్పుడు వచ్చేసి బీసీ అనేది సరికాదనమాట. ఈ క్రింది వాక్యాలలో సరి అయినది 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 సరి అయినది. నా జాతి తెలుగు జాతి. నాది తెలుగు భాష. నా జాతి తెలుగు జాతి. నా జాతి తెలుగు జాతి. నాది తెలుగు భాష. ఇక్కడ మన కీర్తి ఖండాంతరాలకు వ్యాపించాలి. మన కీర్తి ఖండాంతరాలకు వ్యాపించాలి.
భూమి భువి, భాష భాష, హృదయం యథ, కార్యము కర్జము. రాత్రి రాత్రి, పక్కి పక్షి, అచ్చరువు ఆశ్చర్యం, విద్య విద్య. క్రింది వాళ్ళ ప్రశ్న. ఘృతము అను ప్రకృతికి గద్ద అను వికృతి. ఇది మొదటి సరైనది. క్రింది వాటిలో పరిశీలించు. సంతోషం అను ప్రకృతికి సంతోషం అను వికృతి. ఓకే. ఉపాధ్యాయుడు అను ప్రకృతికి వజ్జ అను ప్రకృతి. ఓకే. క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. ఫలము పండు, లచ్చి లక్ష్మి, కన్నడు కృష్ణుడు, శక్తి సత్తువ. నెక్స్ట్. స్త్రీ ఇంతి, సముద్రం సంద్రం, పృథ్వీ భూమి, విద్య విద్య, ఈర్ష్య ఈసు, విజ్ఞానం విజ్ఞానం, సుఖం సుఖం, కార్యం కర్భం, ఆజ్ఞ ఆన, సంగ్రామం సంగరం, ప్రాణం పానం, హృదయం యద, కర్జం కార్యం, ధమ్మం ధర్మం, స్నేహం నీయం, రాత్రి రాత్రి, ఆకాశం ఆకాశం. సంబోధన సంతోష భయం మొదలైన భావాలను తెలిపి పదాల తర్వాత ఉపయోగించే చిహ్నం. ఆశ్చర్యార్థకం. బృంగారం బంగారం, కార్యము కర్జము, పోతన భాగవత కావ్యం రక్షించాడు. కావ్యము కావ్యం కబ్బం. విద్యార్థి సమాజానికి మేలు చేసి కీర్తి సంపాదించుకోవాలి. పై వాక్యమును కీర్తి అనే పదానికి వికృతి పదం. కీర్తి. విజ్ఞానము వికృతి. విజ్ఞానము. మంచి వారి హృదయంలో భగవంతుడు ఉంటాడు. హృదయం యథ, స్నేహం నీయం, స్తంభం కంబం. చూసారు కదా ప్రకృతి వికృతులు. అలాగే వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్.